ఏదో చెప్తారు एक्टिव रहने को बोलते, तुम नहीं रहते। उठो, ये सब उधर रखो, ये सब उधर रखो, एक एक करके उधर जाओ, करो। जा रहे छोटू चा చేయమ్మా ఏం నా ఈరోజుకి ఇదే నీకు ఎక్సర్సైజ్. ఓకే, ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఆ మూలను పెట్టేసి. ఓకే, దెబ్బలు పడతాయి రాజు. ఏంది అదే అంత చిన్నదా? హాయ్, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా కంటిన్యూ వర్కౌట్స్లో ఈరోజు డే 79. 75 డేస్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ గ్యాప్ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ వేరే ఫిజికల్గా అయితే వర్కౌట్స్ అయితే అవుతున్నాయి. బట్ అవి వీడియోలో షూట్ చేయడానికి కానీ మిగతా వీటికి అవ్వట్లేదు. సో ఈరోజు కూడా గ్రౌండ్ వర్కౌట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేయబోతున్నాను. ఏ బాబు, కానీ ఏ అక్కడ పెడుతున్నావేంది? ఆ మూలలో పెట్టమన్నా నిన్ను. కార్నర్లో పెట్టాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పెట్టేది? కార్నర్లో పెట్టు. యు ఆర్ ఏ స్ట్రాంగ్ బాయ్. ఓకే, అది యు ఆర్ స్ట్రాంగ్ ఆర్ నాట్? నువ్వు స్ట్రాంగ్ కాదా? నువ్వు స్ట్రాంగ్ కాదా? షేమ్ ఆన్ యూ. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? అలా ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, నువ్వు స్ట్రాంగ్ అనుకోవాలి. చెప్పు, సూర్య స్ట్రాంగ్. ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అలా అనుకోకూడదు. చిన్న పని కోసం అలా ఎప్పుడు అనుకోకూడదు, సరేనా? అంతా నువ్వు చేస్తే 5 minutes కూడా పట్టదు. నువ్వు ఇంట్రెస్ట్గా చేసి పక్కన పెట్టాలనుకుంటే. ఇదే కాదు, దీనికి డబల్ చేయగలవు. ఓకే, కానీ ఇది నీకోసం నేనేం పనిష్మెంట్లో చెప్పట్లే. నువ్వు ఇది మిగతా వర్కౌట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని నీకు చెప్తున్నా. అన్నీ చేయాలి. నువ్వు ఈరోజు కాదు, నువ్వు తర్వాత ఫీల్ అవుతావు డాడీ నీకేం చేయించాడు అని, సరేనా? ఈరోజు నీకు విలన్లా ఉన్నా కదా నేను. ఎప్పుడు ఏదో ఒకటి చేయిస్తా, ఎప్పుడు నీకు ఇష్టం లేని పనులు చేయిస్తా, అలాగే ఉంది కదా. బట్ నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు నా అంత అవుతావు కదా, అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు చేయించాను ఇవన్నీ అని. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అదే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఓకేనా? అప్పుడు తెలుసుకుంటావు, ఓ చిన్నప్పుడు మా డాడీ ఇలా చేస్తే మళ్ళీ ఇప్పుడు నాకు ఇలా మంచిగా ఉంది అని చెప్పేసి. నేను ఇప్పుడు నిన్ను టీవీలకి, సినిమాలకి, మొబైల్కి అన్నీ వదిలేసి ఉన్నాను అనుకో, తర్వాత నీకు కళ్ళజోడు వచ్చి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి, నువ్వు ఏ పని చేయలేక ఇంత పొట్టేసుకొని, ఇంత లావ్ అయిపోయి, నీ వెయిట్ నువ్వే మోయలేక, 4 మెట్లు ఎక్కలేక, సైకిల్ దొక్కలేక, మీ ఫ్రెండ్స్ అందరినీ ఎగతాళి చేస్తా, అలా రకరకాలుగా ఉన్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది. కానీ సూర్య అలా ఉండకూడదని చెప్పేసి నేను ఇవన్నీ చేస్తున్నా. ఓకే, అలా ఉండాలనుకుంటున్నావా, యాక్టివ్గా ఉండాలనుకుంటున్నావా? నోట్స్ చెప్పమ్మా. వెరీ గుడ్, సరేనా? ప్రతి దాంట్లోనూ బెస్ట్గా ఉండడానికి ట్రై చేయి.
ఓకే. ఏదైనా డౌట్ ఉన్నా చెప్తా. నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, ఈ ఒక్కడి కోసం. ఇవ్వడు పెట్టు 1 by 1 మొత్తం. నా వర్కౌట్ నెక్స్ట్ 2 అయిపోయేలోపు మొత్తం ఆ కార్నర్లో ఉండాలి. సూర్య పవర్ ఏంటో చూపించు. బాహుబలి బాహుబలి బాహుబలి. హలో, సినిమాలు రియల్ లైఫ్ నుంచే వస్తాయి. సినిమాలు రియల్ లైఫ్ నుంచే వస్తాయి. రియల్ లైఫ్లో ఉండే హీరోస్ని బట్టి సినిమాలు తీస్తారు. సో 79 వర్కౌట్లో బర్ఫీ పుష్ స్టార్ట్ చేస్తున్నా. అలా ఈ అనుకోకు. కమాన్. నా కళ్ళు కాదు, నీ కళ్ళు చూసుకో. చిచ్చి తీ. వెరీ గుడ్. దాట్స్ సూర్య. ఇంకో నువ్వు అది పెట్టేంత వరకు నేను ఆపను. ఛాలెంజ్. ఓకే, ఇద్దరికి. సరేనా? ఇద్దరికి ఛాలెంజ్. ఓకే, 1 2 కమాన్. ఇప్పుడు ఇవి 1 డైమండ్ సిటప్స్ ఫర్ అబ్డామినల్ వర్క్. 2 నో, నీ వల్ల కాదు అనే మాట రాకూడదు. నీ వల్లే అవుతాయని గ్యాప్ ఇవ్వకూడదు. ఏమైందని నువ్వు చూడు, అలుపు కూడా రాలేదు నీకు. నువ్వు ఊరికి అలా అంటున్నావు అంతే. సూర్య, యువర్ సో స్ట్రాంగ్. కమాన్, గెటప్. మామే కమాన్. కింద పెట్టాలి ఇట్లా. ట్రై చేయి. వెరీ గుడ్. ఫుల్లీ ఎనర్జీ ఇచ్చి. కమాన్, డోంట్ లాఫ్, సీరియస్. ట్రై చేయి. ఏంది వర్క్ పట్టుకో ఉన్నావు? పుష్ చేయి, పుష్ చేయి గట్టిగా. ఇంకా ఉంది ఎనర్జీ. నవ్వకూడదు. పైకి ఎత్తకూడదు. ఇంకా నవ్వుకో, సీరియస్. ఇది చేతి హ్యాండ్ చూడు, నీ చేతి నువ్వు చూసుకో. నీ చేయి నువ్వు చూడు, అంతే. వెరీ గుడ్. చూడు నీ చేతిని చూడు ఎలా. పుష్ చేయి, లిఫ్ట్ చేయి. లేదేం లేదు. అలాంటప్పుడు ఏముండదు. స్ట్రాంగ్ ఉండు. ఏంది మరి బెనికింది చినికిందని చిన్న చిన్న వాటికి అసలుకి ఆ ఫీలింగ్స్ అన్నీ ఇక్కడ నుంచి తీసేసి
సరేనా? ఏం కాదు, ఎవరికి చెయ్యే కదా పట్టుకున్నా. నేను ఆపరేషన్ చేస్తాను, కట్ చేసి. మరేంటి? తగ్గింది తగ్గింది తగ్గలేదండు. నాకెప్పుడు నేను ఓడిపోయాను. ఓడిపోకూడదు, అదే ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఏ కానుకలు నీలాలనతో సరితూగవు, ఇది నిజమే. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై. జగాలనే జయించిన తలొంచి నీ వెనకే. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. పెట్టు. స్ట్రైట్. టోస్ట్ టచ్ చేయి, టోస్ట్ టచ్ చేయి. ట్రై చేయి, కానీ లెగ్స్ ఫోల్డ్ చేయొద్దు. వీలైనంత ట్రై చేయి, లెగ్స్ మాత్రం ఫోల్డ్ చేయి. చూడండి, చూడు, ఇది చూడు. ఇంకో ఫస్ట్ ఇది టోస్ట్ టచ్ చేయి. చెయ్యి నలవు, ఫస్ట్ డే కదా, అలాగే ఉంటుంది. కొంచెం కొంచెం వస్తుంది, ప్రాపర్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ట్రై చేయి కనీసం. జన్మవని తీరాలి రుణం మనకి. పై జన్మకి నువ్వు నాన్నవలే వస్తావట. ఈరోజుకి డే 79 వర్కౌట్ అంతంత మాత్రంగానే వర్కౌట్ అయితే ముగిసింది. బట్ కానీ ఒక విషయం అయితే ఈరోజు నేర్చుకోవడానికి కూడా యూజ్ అయింది. అది సూర్య ఫిజికల్లో చాలా వీక్గా ఉన్నాడని అయితే నాకు అర్థమైంది. ఈరోజు నుంచి వీడికి కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. ఇలా ఉంటే కష్టం. అన్నిట్లోనూ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మోస్ట్లీ ఫిజికల్ సో స్ట్రాంగ్గా ఉండాలి. డ్రీమ్స్లో బతకొద్దు, రియల్ లైఫ్లో బతుకు. ఓకే, రేపటి నుంచి నాతో పాటు డైలీ వర్కౌట్కి రావాలి. ఓకే, ఓకేనా? జిమ్కి అవసరం లేదులే, ఇక్కడే. ఓకే, ఫస్ట్ డే కాబట్టి అలాగే ఉంటుంది, ఏం కాదు. చేస్తే మంచిగా ఉంటుంది, నీకు మంచిగా ఆకలేస్తుంది, మంచిగా చదువుకుంటావు, ఫ్రెండ్స్లో కూడా బెటర్ ఉంటావు నువ్వు, అన్ని విషయాల్లో బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఓకే, బ్రెయిన్ షార్ప్ అంటే ఇవే చెయ్యాలి. అంత సింపుల్గా చెస్ ఆడితే చాలు. అవును, చెస్ కూడా ఆడాలి. చెస్ ఆడాలి, నీకు బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఇవి వర్కౌట్ అయితే నీ స్వెట్ బయటకు వచ్చిందనుకో, నీ బాడీలో ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉంటాయి. అప్పుడు నువ్వు చెస్లో చాలా ఫాస్ట్గా ఆడొచ్చు. నిజంగా ఎంతమంది పెద్ద స్పోర్ట్స్ మెన్ అయినా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా డైలీ ఎక్సర్సైజ్ చేస్తారు. చెస్ ఆడేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ముసలి వాళ్ళు అయిపోయేంత వరకు.
లేదంటే అలాంటి హార్డ్ వర్క్స్ అనేది చేయాలి. ఈరోజు చేసావు చూడు, ఓవరాల్గా నువ్వు ఏదో ఒక వర్క్ చేయాలి. ఊరికి సైలెంట్ కూర్చొని చేస్తా ఆడుకుంటా మొబైల్ టీవీలు చూసుకుంటూ ఉంటే వర్కౌట్ అవ్వదు. అర్థమైందా? సో ప్రామిస్, ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేస్తానని. అలా కాదు ఏ జన్మవని ఏ జన్మవని తీరాలి రుణం మనకి. నేను ఈ రోజు నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటా. వెరీ గుడ్. వస్తావట నా ఏదో చేస్తావుగా ఎట్లాగా?